అంటే ఏంటంటే మోడీ ప్రభుత్వం ఏంటంటే మల్టీపోలార్ దీంట్లోకి మల్టీలేటరల్గా ఉండడం, ట్రేడ్ కూడా మల్టీలేటరల్గా చూసుకోవడం, ఒకే దేశం మీద డిపెండెన్స్ కాకుండా మల్టిపుల్గా ఉండడం అన్న ఒక కొత్త ఫేజ్లోకి ఇండియా వెళ్తుంది. వెళ్తున్నప్పుడు ఎవరు అందరితో మనం మంచిగా ఉండడానికే ట్రై చేస్తుంది. ఇజ్రాయెల్తో మంచిగా ఉంది, అరబ్ దేశాలతో కూడా మంచిగా ఉంది. సో ఇది డిఫెన్స్కి సంబంధించి. అట్లాగే వాణిజ్యానికి సంబంధించి, పీపుల్కి సంబంధించి ఇజ్రాయెల్లో వర్క్ ఫోర్స్ కావాలన్నప్పుడు ఇండియా సప్లై చేస్తుంది. అట్లాగే మిగతా అగ్రికల్చర్ టెక్నాలజీ కావచ్చు, వార్ఫేర్ టెక్నాలజీలో ముఖ్యంగా బార్డర్ సర్వైలెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. అట్లాగే మనకి డ్రోన్స్ ఆల్రెడీ హెరాన్ అని, సెర్చర్ అని ఇట్లాంటి డ్రోన్స్ని సప్లై చేస్తుంది. కమికాజ్ డ్రోన్స్ అంటారు, అవి సప్లై చేస్తుంది. ఇందాక చెప్పింది ఈ హెరాను, సెర్చర్ అనేది యుఏవిస్ అంటారు వాటిని, అంటే అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ అనమాట. అట్లాగే మనకి బార్డర్ సర్వైలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పాకిస్తాన్తో మనకి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి బార్డర్ సర్వైలెన్స్ టెక్నాలజీలో మనం వెనకబడి ఉన్నాం. రాడార్ టెక్నాలజీ వాటిలో ఇజ్రాయెల్ మనకు హెల్ప్ చేస్తుంది. సో ఇందాక చెప్పినట్టుగా సర్వైలెన్స్, తర్వాత ఐఎస్ఆర్ అంటారు వీటిని, ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్, రికగ్నైజెన్స్, ఈ 3 ఐఎస్ఆర్ టెక్నాలజీ ఇజ్రాయెల్ మనకు అందిస్తుంది. అట్లాగే మిసైల్స్ కూడా ఇజ్రాయెల్ అందిస్తుంది. ఆల్రెడీ మనం ఇజ్రాయెల్ది బరక్ 2 తీసుకున్నాము. ఇప్పుడు గోల్డెన్ హొరైజన్ అనే మిసైల్ రాబోతుంది. ఇది లాంగ్ రేంజ్ మిసైల్. ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ భయపడే స్థాయిలో మన దగ్గర ఎక్విప్ కాబోతుంది. ఇది కూడా మనం జాయింట్గా డెవలప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇది ఒక యాంగిల్. రెండో యాంగిల్ ఏంటంటే ఇక్కడున్న ప్రతిపక్షాలు కానీ, కాంగ్రెస్ కానీ, ముస్లిం నాయకులు ఓవైసీ కూడా విమర్శించారు. వీళ్ళందరూ కూడా మోడీని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి యుద్ధ నేరస్తుడిగా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ డిక్లేర్ చేసింది. 70,000 మంది గాజా ప్రజల్ని చంపిన నరహంతకుడు అతను. అలాంటి ఇతను పోయి హక్ చేసుకున్నాడు అంటే ఇది ఘోరమైన విషయంగా వీళ్ళు అభివర్ణిస్తూ మాట్లాడుతున్నారు. అది కొంతవరకు కరెక్టే. ఎందుకంటే బెంజమిన్ నెతన్యాహు 70,000 మంది మరణానికి కారణమయ్యాడు. అందులో 25,000 మందికి పైన చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళకి అసలు యుద్ధానికి సంబంధమే లేదు. వాళ్ళందరినీ కూడా చంపేశారు అతి దారుణంగా. 23 లక్షల మంది గాజా ప్రజలు నిర్వాసితులను చేశారు. ఇవన్నీ జరిగాయి. దాన్ని అంతా కూడా మోడీ ఖండించారు అప్పుడు. తర్వాత వాళ్ళకి హ్యుమానిటేరియన్గా మందులు, ఆహార పదార్థాలు కూడా ఇండియా సప్లై చేసింది గాజాకి. కాకపోతే ఏంటంటే దేశ ప్రజల అమెరికా ఎట్లయితే అమెరికా ఫస్ట్ అనే పాలసీ ఉందో, ఇండియా కూడా ఇండియా ఫస్ట్ అనే పాలసీనే ఉంటుంది. ఇండియాకి ఉపయోగకరంగా ఉన్నప్పుడు మాత్రమే ఎవరితో ఎలా ఉండాలి, అట్ ద సేమ్ టైం హ్యుమానిటేరియన్ దీంట్లో కూడా మనం గట్టిగానే ఉండాలి. అంత మాత్రాన వాళ్ళని కంప్లీట్గా దూరం పెట్టకూడదు అనేది ఇండియా పాలసీ. ఎందుకంటే ఇటు చైనా, ఇటు పాకిస్తాన్ మనకి ఎప్పటికి కూడా శత్రువులాగా పక్కల బల్లల్లాగా ఉంటాయి. వీటిని ఎదుర్కోవడానికి మనం ఇప్పుడు ఆధారపడింది బేసిక్గా రష్యా మీద. అదొక్కటే సరిపోదు, మనకి ఇజ్రాయెల్ లాంటి దేశం కూడా అవసరం. ఇజ్రాయెల్ స్నేహాస్తాన్ని చేస్తున్నప్పుడు మనం దూరం పెట్టడం కరెక్ట్ కాదు అనేది మోడీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. అట్ ద సేమ్ టైం అరబ్ వరల్డ్తోనూ, ఇరాన్తో కూడా మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తుంది. అట్లాగే ఇజ్రాయెల్ గాజాలో చేసిన నరమేధానికి సంబంధించి కూడా మోడీ పార్లమెంట్లో డైరెక్ట్గా మాట్లాడకపోయినా సివిలియన్ డెత్స్ గురించి మాట్లాడడం ద్వారా నేను ఆ విషయంలో పాలస్తీనా వైపే ఉంటాను అనేది కూడా మోడీ ప్రభుత్వం, అంటే గతంలో కాంగ్రెస్ విధానాలు పాలస్తీనా పట్ల ఎలా ఉన్నాయో అదే విధానాల్ని మోడీ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తుంది. కాకపోతే ఇజ్రాయెల్తో స్నేహం అనేది గతం కంటే కూడా ఇప్పుడు ప్రజెంట్ అవసరాల రీత్యా, ప్రజెంట్ జియో పాలిటిక్స్ సెటప్లో మోడీ ప్రభుత్వం చేయడం అనేది మోడీ ప్రభుత్వానికే కాదు దేశానికి కూడా అవసరం. అది ఆ రకంగా వెళ్తుంది. అయితే ఇది పాకిస్తాన్ అనేది భయపడడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఇప్పుడు గోల్డెన్ హొరైజాన్ లాంటి మిసైల్స్ వస్తే పాకిస్తాన్కి చాలా ఇబ్బంది. అట్లాగే ఇజ్రాయెల్ కూడా పాకిస్తాన్కి ఎనిమి. కాబట్టి ఇజ్రాయెల్ ఇండియాతో సంబంధాలు అనేవి వచ్చినప్పుడు పాకిస్తాన్కి ఖచ్చితంగా ఇబ్బంది. ఇక ఇంకొక యాంగిల్ ఏంటంటే అదానీ యాంగిల్. అదానీ ఇజ్రాయెల్లో పెట్టుబడులు పెడుతున్నాడు కాబట్టి మోడీ ఇజ్రాయెల్తో స్నేహం పెంచుకుంటున్నాడు అంటున్నారు. నిజానికి అదానీ అక్కడ పెట్టుబడులు పెడుతున్నది వాస్తవమే. హైఫా అనే పోర్టులో అదానీ 70% పెట్టుబడులు పెట్టాడు. దాంతోపాటు అక్కడ గ్యాడెట్ గ్రూప్ అని ఉంటుంది ఇజ్రాయెల్లో ఒక గ్రూపు. వీళ్ళిద్దరూ కలిసి ఒక కన్సోర్టియంగా ఫామ్ అయ్యి, గ్యాడెట్ గ్రూప్ ఏమో 30%, అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ అనే కంపెనీ
70% పెట్టి దాని డెవలప్మెంట్ చేస్తుంది. అట్లాగే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ ఎంఈసిఐ ఐఎంఈసి అంటారు. ఈ ఐఎంఈసి అనేది కూడా ఇండియా ఈ కారిడార్ను కూడా అదాని రంగంలో దిగారనమాట. సో ఇండియాలో ఏంటంటే ఈ ఆత్మనిర్భర్ దీంతో డెవలప్ చేయడం, జాయింట్ R&D ఇజ్రాయెల్తో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇజ్రాయెల్తో కలిసి చేయడం, అట్లాగే ఇక్కడ లోకల్ ప్రొడక్షన్ని పెంచడం డిఫెన్స్కి సంబంధించి, అట్లాగే ప్రైవేట్ సెక్టర్ను కూడా డిఫెన్స్లో ఇన్వాల్వ్ చేయడం. ఆ రకంగా అదాని కంపెనీ ఖచ్చితంగా అవుతుంది. ఆ రకంగా విమర్శించడంలో వాస్తవం ఉంది. కాకపోతే అదొక్కటే క్రైటీరియా కాదు. ఇండియాకి ఇజ్రాయెల్ అవసరం ఉంది, అట్లాగే ఇజ్రాయెల్ కూడా ఇండియా అవసరం ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ చాలా వెస్ట్రన్ కంట్రీస్ విమర్శిస్తున్నాయి, గ్లోబల్ సౌత్ దేశాలన్నీ కూడా విమర్శిస్తున్నాయి. కాబట్టి ఒక 140 కోట్ల పాపులేషన్ ఇండియా తనని గుర్తించి తనతో స్నేహం చేస్తుందంటే ఇమేజ్కి ఇజ్రాయెల్కి పనికొస్తుంది అనమాట ఆ రకంగా. సో ఇది ఇప్పటి వరకు మనకున్న డేటా. క్లియర్గా ఈ పర్యటన తర్వాత ఏమేమి డిఫెన్స్ రంగంలో ఎటువంటి ఒప్పందాలు జరిగాయి, అట్లాగే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఏమేమి ఉన్నాయనేది మనం మాట్లాడుకోవచ్చు.